మన స్థానాన్ని ఆయన తీసుకొని మనకు ఒక యాగమైన రెండింటిని వెళ్ళి చేస్తారు కదా, పుల్ల పెట్టి రెండు ఇనుప మొక్కల్ని అతికించడానికి ఎల్డింగ్ పుల్ల వెలుగుతూ 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 అది ఏమవుతుంది చెప్పండి, కరిగిపోతుంది. అది వెలిగి కరిగి ఆ రెండు ఇనుప మొక్కలు ఒకటవుతాయి. ఆ రెండు కలపడానికి ఆ వెల్డింగ్ పుల్ల కరిగిపోయి వెలిగి కరిగి ఆ రెండింటి మధ్యలో ముద్దగా ఉంటే రెండింటిని బంధిస్తారు. హల్లెలూయా. నీవు నేను మనందరం విడివిడిగా ఉన్న మనం సంఘంగా ఉండడానికి, అలాగే దేవుడితో ఉండడానికి యేసు ప్రభువారు మనల్ని ఐక్యపరచడానికి ఆయన తన జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు. హల్లెలూయా. తను ప్రాయశ్చిత్తంగా ప్రభువారు అయ్యారు. ఆయన్ని బట్టి మనం శుద్ధులమవుతున్నాం, ఆయన్ని బట్టి పవిత్రమవుతున్నాం, ఆయన్ని బట్టి దేవుడితో అతుకుపడుతున్నాం. మన కాలుకు మురికైతే కాలు పడుకుంటాం, ఇంట్లోకి వెళ్తాం కదా. స్నానం చేసి కడిగిన తర్వాత కడుక్కున్న తర్వాత మురికి చేతులు పెట్టినా కాళ్ళు పెట్టినా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. యేసు ప్రభువును బట్టి ఇచ్చే క్షమాపణ, రక్షణ, అలాంటి ఆనందం ఎంతమందికి యేసు ప్రభు ద్వారా రక్షణానందం మీకుంది? హల్లెలూయా, హల్లెలూయా. పుట్టిన ప్రభువుని సేవించడానికి మనం పిలువబడలేదు. అనుదినము మా ప్రభుతోటి కడుగుబడిన అనుభవం కావాలి, రక్షణ అనుభవంలో కొనసాగాలి, ఆత్మీయ అనుభవంలో ఉండాలి. ఆ దేవుడి కొరకు మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. ప్రభు అంటాడు, పునరుత్థానము జీవము నేనే. కనుక నా శరీరం తిరిగిన నా రక్తం త్రాగువాడు వాడు నా యందు నేను వాని యందు ఉంటాను అన్నాడు. ఎందుకంటే సహవాసం ప్రార్థన చేసుకుందాం.